హాయ్ బడీస్. ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా! స్పెషల్ అర్చనన్ పూజ టికెట్ తీసుకుంటే బెటర్ అని. స్పెషల్ టికెట్ తీసుకుంటే మనకి 108 రుద్రాక్షలైతే ఇస్తారు. శివుడిని స్మరిస్తూ ఆ రుద్రాక్షల్ని బౌల్‌లో అయితే వేయాలి. తర్వాత ఒక సాక్రెడ్ థ్రెడ్ అయితే ఇస్తారు. ఆ థ్రెడ్‌ని ఈ విష్ ట్రీకి అయితే టై చేస్తూ మీ మనసులో ఒక కోరిక అనుకోని కట్టాలి. తర్వాత 35 ఫీట్స్ గణేష అయితే మనకి దర్శనం ఇస్తాడు. ఆ ఐడోల్ చూస్తే ఒక గ్రాండ్ డివైన్ ఫీల్ వస్తుంది. దర్శనం చేసుకొని ముందుకెళ్తే కేవ్స్ లాగా డిజైన్ చేసిన ప్లేస్‌లో 12 జ్యోతిర్లింగాస్ అయితే ఉన్నాయి. కేవ్‌లో అడుగు పెట్టగానే ఏదో తెలియని డివైన్ ఫీలింగ్, లైటింగ్, యాంబియన్స్, బ్యాక్‌గ్రౌండ్ సాంగ్స్. బెంగుళూరులో 12 జ్యోతిర్లింగాలు దర్శించాలంటే ఇది డెఫినెట్‌లీ మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి శివలింగంకి అభిషేకం అయితే ఉంటుంది. తర్వాత 65 ఫీట్ శివయ్య దగ్గరున్న శివయ్యని, గణపయ్యని అండ్ అమ్మవారిని నమస్కరించి రైట్ సైడ్ కేవ్స్‌లో ఉన్న వైష్ణవి దేవి యాత్రకి వెళ్దాం పదండి. అక్కడ లక్ష్మీదేవి అండ్ సరస్వతీదేవి విగ్రహాలు చాలా అద్భుతంగా ఉంటాయి. కేవ్స్ డిజైన్‌లో వినాయకుడు అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అమ్మ దగ్గరికి తీసుకొని వెళ్తున్నట్టు కాన్సెప్ట్ అయితే క్రియేట్ చేశారు. చాలా యూనిక్‌గా అయితే ఉంటుంది. అదిగో మన వైష్ణవి దేవి అమ్మవారు. అమ్మవారి చెవి నుండి మనకి వరం ఇస్తున్నట్టు ఫీల్ వస్తుంది.